మదనపల్లి ప్రజలందరూ కూడా నమస్కారము. నేను మీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాను. గత 5 సంవత్సరాలుగా మీ ఆశీస్సులతో ఎంపీగా సేవలు అందించడం జరిగింది. మన జగనన్న ప్రభుత్వంలో మన మదనపల్లి నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. దాదాపు 500 కోట్ల పైన ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ ఈరోజు మన మదనపల్లిలో రావడం జరుగుతోంది. హాస్పిటల్ అభివృద్ధి చేయడమే కాకుండా ట్రీట్మెంట్ కి గతంలో లాగా మనము తిరుపతికో లేకపోతే బెంగళూరుకో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మన మదనపల్లిలోనే బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఈ మెడికల్ కాలేజ్ ద్వారా వస్తుంది. అదేవిధంగా ఈ రోజు బీటీ కాలేజ్ ని ప్రభుత్వ పరం తీసుకోవడమే కాకుండా ఈ రోజు బీటీ కాలేజ్ ని ఒక యూనివర్సిటీగా కూడా ఈ రోజు ప్రభుత్వం కన్వర్ట్ చేస్తా ఉంది. ఎక్కడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన రాశారో అంత ముఖ్యమైన ప్రదేశాన్ని ఈ రోజు ఒక యూనివర్సిటీగా తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మనకు శాంక్షన్ అయిన కేంద్రీయ విద్యాలయ స్కూల్ తో గానీ మదనపల్లి నియోజకవర్గం ఒక సరస్వతి నిలయంగా అవుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన మదనపల్లి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వస్తున్న సాగునీరు తాగునీరు సమస్యలకు ఈ రోజు సాగునీరుకైతే హంద్రీనీవా కెనాల్ వైడనింగ్ చేస్తా ఉన్నారు. మన గండికోట జలాశయం నుంచి పంపింగ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ రోజు అన్ని చెరువులు కూడా ఈ హంద్రీనీవా కాలువకు అనుసంధానం చేసి రాబో రోజుల్లో నీటి సమస్య లేకుండా కూడా జరుగుతుంది. ఈ పనులకు టెండర్లు పూర్తవడం జరిగింది. పనులు కూడా ఈ రోజు జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు జగనన్న మన నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చే విధంగా ఈ రోజు చర్యలు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా అన్ని గ్రామాలకు పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇవ్వడమే కాకుండా మున్సిపాలిటీకి కూడా ఈ రోజు సోర్స్ వాటర్ గ్రిడ్ ద్వారా ప్రాసెస్డ్ వాటర్ అంటే మనకు వాటర్ పూర్తిగా ట్రీట్ చేసి తాగేదానికి అనువైన నీటిని ఈ రోజు మనకు అందించే విధంగా వాటర్ గ్రిడ్ పథకం కూడా టెండర్లు పూర్తయినాయి, పనులు కూడా మొదలైనాయని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్నో రోజులుగా మనకు పెండింగ్ ఉన్న ఈ రోజు నేషనల్ హైవే రోడ్స్ గానీ అటు మదనపల్లి తిరుపతిని కలుపుతా ఈ రోజు నేషనల్ హైవే రోడ్లు గానీ ఈ రోజు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. గత 2-3 ప్రభుత్వాల్లో జరగనన్ని రోడ్లు ఈ రోజు గ్రామాల్లో రామసముద్రం మండలం గాని మదనపల్లి మండలం గాని నిమ్మన్నపల్లి గాని ఈ రోజు రోడ్లన్నీ కూడా గ్రామాలకు వేయాల్సిన రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మన జగనన్న ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరగాలంటే తప్పకుండా మీ ఆశీస్సులు ఉండాలా. జగనన్నకు అదేవిధంగా ఎంపీగా నాకు మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నాను. ఉండాలి జగన్, ఉంటాడు జగన్. ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాం, వైఎస్ఆర్ సిపిని గెలిపించుకుందాం.